హాయ్ ఆల్, దిస్ ఈజ్ మీ లావణ్య కంకిపట్టి. వెల్కమ్ టు నెట్ టైమ్. ఈరోజు హోటల్ స్టైల్ బోండా ఎలా చేద్దామో చూద్దామండి. మైసూర్ బోండా. నేనైతే రిఫైనడ్ మైదా తీసుకున్నాను. మనకు కావాల్సినంత, మనం ఎంత క్వాంటిటీలో చేసుకున్నామో దాన్ని బట్టి. రిఫైనడ్ అయితే మనకు కొంచెం మంచిగా వస్తుంది, ఫ్లఫీగా. నేను తీసుకున్న మైదాలో ఓన్లీ మైదా ఒక్కటే యూజ్ చేస్తున్నాను అండి. నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నా. ఇదైతే అన్హెల్దీనే ఫుడ్. కాకపోతే ఏంటంటే ఎప్పుడు మంత్లీ వన్స్ లేదా 40 డేస్కి వన్స్ అలా చేసుకుంటే పిల్లలు రోజు హెల్దీగా అయితే తినలేరు కదా. నేనైతే కర్డ్ తీసుకున్నాను. ఓన్లీ కర్డ్తో అయితేనే మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా, సాఫ్ట్గా అయ్యేటట్టు. మరి పల్చగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. మనం కొంచెం ఓల్డ్ కర్డ్ ఉంటుంది కదా, కొంచెం పులుపు వచ్చిన కర్డ్ లాగా, అలాంటిది అనుకోండి ఇంకా మంచిగా వస్తాయి బోండా అయితే. నేనైతే నా దగ్గర కొంచెం ఓల్డ్ కర్డ్ ఉంటే అది తీసుకున్నా. మంచిగా నీట్ చేసుకోవాలి, కొంచెం బీట్ చేస్తూ. బోండా అయితే అన్హెల్దీనే అండి, కానీ బయట అప్పుడప్పుడు కొనిపెట్టే కన్నా మన పిల్లలకి ఇంట్లో చేసుకుంటే సమ్వాట్ బెటర్. రోజు తింటే అన్హెల్దీనే, కానీ అప్పుడప్పుడు అయితే ఓకే కదండి. ఇది మనం ఓన్లీ కర్డ్తో అయితేనే మిక్స్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది. అంటే ఫెయిల్ అవ్వకుండా బోండా వేసేటప్పుడు మనం నైట్ మిక్స్ చేసుకొని మార్నింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. దానికి నైటే మనం కొంచెం వాటర్ అంటే కొంచెం లూజ్గా కలుపుకోకుండా కొంచెం టైట్గా కలుపుకుంటే మార్నింగ్ లేచి కొంచెం బయట ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదా. మనం ఇంట్లోనే మంచిగా చేసుకొని పెట్టుకుంటే అన్హెల్దీ అయినా కానీ సమ్వాట్ కొంచెం అయితే బెటర్గా ఉంటుంది మన పిల్లలకి. మైదా అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కాకపోతే అప్పుడప్పుడు ఓకే. మనం ఎంత డైట్ చేసినా కానీ అప్పుడప్పుడు కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాం. కొన్ని తినాలనిపిస్తుంది, కానీ అలా అవాయిడ్ చేసుకొని మనం తినాలనుకున్నది ఇంట్లో చేసుకుంటే, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదండి. చూసారా, దీని అయితే ఇంత గట్టిగా ఇలా రావాలి కన్సిస్టెన్సీ అయితే. మరి లూజ్గా కాకుండా ఇలా ఉంటే మనకు బెటర్ ఉంటుంది. మనం అంటే కర్డ్తో కలిపితేనే బెటర్గా ఉంటుంది. బటర్ మిల్క్ యూస్ చేస్తే మరి షేప్ అనేది అంత మంచిగా రాదు. కొంచెం ఆయిల్ కూడా పీల్చినట్టు అలా అనిపిస్తుంది, పీలుస్తుంది మంచిగా. ఇక్కడ కూడా ఉండలు అనేది ఉండకూడదు మధ్యలో. దీన్ని ఒక నైట్ అంతా, ఓవర్ నైట్ అంతా మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా వదిలేసి మళ్ళీ మార్నింగ్ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వేసామనుకోండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది బోండా. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఏం లేదండి, మైదాలో కొంచెం సాల్ట్ ఇంకా కర్డ్ వేసి మిక్స్ చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట. అదేంటోనండి, చిన్నప్పుడు కొంచెం మన ఒక 10 years 15 years బ్యాక్ తీసుకుంటే ఎలాంటి ఫుడ్ తిన్నా కానీ హెల్దీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కానీ అన్హెల్దీగానే ఉంటున్నాం. మీరేమంటారు కదా. చూసారుగా, నేను ఏదైతే కలిపానో ఆ వెజ్జలన్నీ దాని నుంచి ఇలా రావాలి మనకి.
బోండా వేసినప్పుడు అంటే మరి లూజ్ ఉండకూడదు, పిండి అనేది చూసారా పాడాలి. మరి లూజ్ ఉంటే అది కొంచెం ఆయిల్ అనేది పీల్చేసి అంత ఎగ్జాక్ట్గా అయితే రావు. సో మనం కలుపుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే అయిపోయి మస్తు ఉంటుంది. మార్నింగ్కి పఫీగా కొంచెం పొంగుతుంది పిండి అయితే మంచిగా. కొంచెం మార్నింగ్ లేచాక మళ్ళీ మంచిగా కలిపేసుకొని ఒకసారి వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా. ఇలా ఉండాలి పిండి అయితే మాత్రం బోండాకి ఎగ్జాక్ట్గా రావాలంటే. మనకి చేతి నుంచి కూడా ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, కలపడం అయితే ఈజీగానే. కర్డ్ ఇంకా మైదా ఇంకా లిటిల్ బిట్ సాల్ట్ అంతే మన టేస్ట్కి తగ్గట్టు. మార్నింగ్ లేచిన తర్వాత నైట్ కలుపుకొని మంచిగా మార్నింగ్ వరకు ఉంచామనుకోండి బాగా వస్తుంది, బాగా నాని బాగా వస్తాయి అన్నమాట. మైసూర్ బోండా అనేది హోటల్ వాళ్ళు అలానే చేస్తారు, నైట్ మంచిగా కలిపేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా. చూసారా, ఇలా ఉండాలి. మళ్ళీ మార్నింగ్ చూద్దామండి, మార్నింగ్ లేచాక ఎలా ఉంది పిండి అనేది, ఎట్లా వస్తేనే బాగుండాలి. ఓకే, ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దాని గురించి ఒక పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం, ఇప్పుడు టైం ఎంత అయిందనుకున్నారు, నైట్ 12 అయింది. కాకపోతే చట్నీకి ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటే కొంచెం మార్నింగ్ ఇబ్బంది ఉండదని ఇప్పుడు చేసుకుంటున్నా. లైక్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా చిల్లీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పీనట్స్, పల్లీలు కొన్ని లైక్ పోపులు కూడా నేను లాస్ట్లోనే వేసుకుంటాను. నైట్ 12 అయినా కానీ ఇప్పుడు చేసి పెట్టుకుంటే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది అనేసి, నేను పిల్లలు పడుకోవాలి కదా, నా పిల్లలు పడుకునేసరికి ఈ టైం అయింది. సో అందుకనే నేను నైట్ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఒకవేళ వాళ్ళు లేచినా అప్పటికప్పుడే చేసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను చిల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పల్లీలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను పోపులు వేసుకుంటాను. అప్పుడైతే మాడకుండా ఉంటాయి కాబట్టి కొంచెం. లైక్ ఆఫ్టర్ దట్ కొంచెం చట్నీ పప్పు వేసుకొని, ఇంకా మీ దగ్గర కోకోనట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, కొబ్బరికాయ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, కొబ్బరి చట్నీ లాగా. ఆల్ మిక్స్ వేసుకుంటే హోటల్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది చట్నీ అయితే. పిల్లలు ఉన్న వాళ్ళకే అండి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, నిజంగా వాళ్ళు పడుకున్నట్టు. అన్ని పనులు చేసుకునేసరికి 1 or 2 అవుతుంది. అప్పటికి మళ్ళీ మార్నింగ్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఈజీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఇంతేనా? నేను కొంచెం ఇలా పోపులు ఇప్పుడు వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి కాబట్టి నేను ఈ టైంలో వేసుకుంటాను, స్టార్టింగ్ కాకుండా. కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో చట్నీ పప్పు వేసుకుంటే అది కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటాము. బోండా పూరి అవి అయితే అంత హెల్దీ కాదు కానీ, కాకపోతే అప్పుడప్పుడు పిల్లల కోసం చేసి పెట్టడం అయితే మంచిది బయట నుంచి తెచ్చుకునే కన్నా. ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియట్లేదు కదా అసలు. ఇప్పుడు ఎక్కువ ఫ్రాడ్ అయితే జరుగుతుంది ప్రతి చిన్న విషయంలో.
సో ఎలాంటి ఫుడ్ అయినా ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్. చట్నీ పప్పు అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవడం బెటర్. ఈ టైంలోనే మీ దగ్గర కొబ్బరి ఉంటే కోకోనట్ అది కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఇలా నైటే చేసి పెట్టేసుకుంటే అన్నీ మార్నింగ్కి స్కూల్ టైం కానీ చిన్నపిల్లలు ఉన్నా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అప్పటికప్పుడు మంచిగా చేసుకోవచ్చు, కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు ఎర్లీ మార్నింగ్ హడావుడిగా కాకుండా. ఇప్పుడు నేను ఫ్రై అయిపోయిన దాన్ని నైటే చల్లార్చుకొని కొంచెము మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ కూడా వేసుకొని అలా ఉంచుకుంటా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మిక్సీ చేసుకుంటాను. నేను ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 6 అయింది, నైట్ పడుకునేసరికి 12:30. ఈ చట్నీ కూడా ఏంటంటే 2 విధాలుగా తీయాలి. మా పిల్లలకి మిక్సీ లేకుండా మళ్ళీ కొంచెం వేసిన తర్వాత అది పక్కకు తీసి మళ్ళీ మాకు మిక్సీ యాడ్ చేసుకొని చేసుకోవాలి. చూసారా, నేను పక్కకు తీసుకొని మా పిల్లల గురించి ఏంటో ఇప్పుడు మళ్ళీ చిల్లీలు రిమైనింగ్ అంతా కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని నేను మళ్ళీ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు కారం ఉంటే తినరు చిన్నపిల్లలు. మనకు నైట్ ఇవన్నీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మార్నింగ్ ఎక్కడ కష్టంతో కాకుండా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. మా కోసం చట్నీ ఇంకా నైట్ మొత్తం నేను కలుపుకొని పిండి అయితే చూసారా ఎంత మంచిగా పొంగిందో పిండి అయితే. దాన్ని మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలుపుకొని నేను బోండా అయితే వేసుకుంటాను. నేను ఎలాంటి సోడా అయితే యూజ్ చేయను, పిల్లల గురించి కదా, వాళ్ళకి మళ్ళీ కొంచెం స్టమక్ కొంచెం ఇబ్బంది అవుతుందని సోడా యూజ్ చేస్తే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారనేసి నేను యూజ్ చేయను మామూలుగా. మీరు అది కొంచెం తినే సోడా యూజ్ చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడైనా కానీ మనం నైట్ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే పీల్చుకుని బాగా వస్తాయి. ఆయిల్ పెట్టేసుకొని నేనైతే ఫ్రై చేసుకొని స్టార్ట్ చేస్తాను. మనం చూసామా ఎంత మంచి ఆయిల్ యూజ్ చేసుకుంటామండి. అసలు ఇంట్లో చేసుకుంటే అది బయట అయితే మీరు చూడొచ్చు ఈజీగా. మీరు వాళ్ళు టిఫిన్ రెడీ చేసే టైంకి వెళ్తే మీకు తెలుస్తుంది అతను అలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారు కాబట్టి అన్హెల్దీ అంటాం. ఇంట్లో చేసుకోవచ్చు, ఏమైనా అన్హెల్దీని కూడా హెల్దీగా చేసుకోవచ్చు. సరే బాగానే వచ్చింది, మంచిగానే పొంగినాయి బోండా అయితే. నేను చిన్నగా వేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే 6:30 అయింది టైం. పిల్లలు ఇంకా లేవలేదు కాబట్టి మా బ్రేక్ఫాస్ట్ కూడా చేసి 7 లోపు అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మార్నింగ్ అంత కష్టంగా అనిపించింది. 7 లోపు తినేయచ్చు బ్రేక్ఫాస్ట్ చేసుకొని. అప్పుడే మన బీపీ కానీ అన్నీ కూడా మెంటల్గా కూడా కొంచెం మంచిగా ఉంటాం, కొంచెం ప్రశాంతంగా చేసుకుంటే పని. నేను మిగతా కూడా వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చింది బోండా అయితే. మధ్యలో కూడా ఈవెన్గా కుకింగ్. డబ్బులు లేని కాయ గంధమాస అయిపోయింది కదా మొన్న. అదే డబ్బులు అడిగారు కదా రోజు.
చూసారా మీరు ఎప్పుడైనా బయట తెచ్చుకుంటే ఎంత మంచిగా ఉంటుందో ఆయిల్ అనేది అంత ట్రాన్స్పరెంట్గా ఎప్పుడూ ఉండదు, బ్లాక్గా వెళ్ళాలి అలాంటి చాలా వరస్ట్ ఉంటుంది ఏ ఫుడ్ అయినా కానీ బయట. అన్ని చోట్ల అలా ఉంటుందని చెప్పలేము కానీ ప్రతి చోట కూడా అంత క్వాలిటీ అయితే యూజ్ చేయలేరండి, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉండాలి కదా, ఎంతో వాళ్ళు కష్టపడుతున్నాను. మీరేమంటారు? నేను మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను, లైక్ కొంచెం ఇంకా కొంచెం బ్రౌన్గా అయితే మంచిగా ఉంటుంది, అందుకని బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకొని ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చలేదు, అసలు చాలా బాగా వచ్చినాయి. నేను ఒక్క చిన్న చిటికెడు సోడా కూడా యూజ్ చేయలేదు ఇందులో. చాలా చాలా బాగా వచ్చింది. ఇలా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కాదు కానీ రెడ్గా ఉన్నప్పుడు తీసుకుంటే ఆటోమేటిక్గా బ్రౌన్ అయిపోతాయి ఆ వేడికి. మరీ ఎక్కువ బ్రౌన్ అయిపోతే చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం రెడ్డిష్గా ఉన్నప్పుడు ఒక సైడ్ మా బాబుకి పాలు, వాడికైతే ఎర్లీ మార్నింగ్ పాలు అయితే రెడీగా ఉండాలి చల్లారిపోయి లేచేసారు. ఇంకా చట్నీ చూసారు, ఇలా మార్నింగే చేసుకుంటే మనం మన హస్బెండ్తో హ్యాపీగా తినొచ్చు. అదే పిల్లలు ఉన్నారంటే ఒకరు బయట ఒకరు లోపల వాళ్ళ దగ్గర చూసుకుంటారు.